దేశం మొత్తం కలిసి ఎందుకు కేవలం కేరళనే టార్గెట్ చేసింది? పర్టికులర్ గా ఈ లవ్ జిహాద్ మ్యాటర్ లో ఇండియాలో ప్రతి పొలిటీషియన్ ఎందుకు ఈ మూవీ గురించే మాట్లాడుతున్నారు? ఈ స్టోరీ మీద మూవీస్ రాలేదా అంటే హాలీవుడ్ నుంచి చాలా వచ్చాయి, బట్ అక్కడ ఎక్కడా గానీ కాంట్రవర్సీ ఇండియాలోనే ఎందుకు జరుగుతుంది? అసలు ఈ మూవీలోకి పాలిటిక్స్ ఎందుకు వచ్చాయి? మొత్తం లవ్ జిహాద్ అండ్ మూవీ రియల్ స్టోరీ మొత్తం ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి వర్డ్ కూడా కోర్ట్ జడ్జిమెంట్ పీడిఎఫ్ అండ్ ఎన్ఐఏ రిపోర్ట్స్ లో ఉంది మాత్రమే చెప్తా. అండ్ అవి లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్ లో పెడతా, మీరు కూడా ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్తే అసలు ఈ మూవీ పీపుల్ కి ఏం చూపెట్టాలనుకుంది, అసలు అనుకున్న గోల్ రీచ్ అయిందా లేదా? మూవీ కాంట్రవర్సీ. కేరళ మూవీ టీజర్ రిలీజ్ అయినప్పుడు మూవీ టీజర్ లో 32,000 అమ్మాయిలు కన్వర్ట్ అయ్యి ఐసిస్ లో జాయిన్ అయ్యారని చూపెడతారు. అండ్ కాంట్రవర్సీ అంతా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే 32,000 మంది అమ్మాయిలు జాయిన్ అయినట్లు ఐసిస్ లో ఎటువంటి రికార్డ్ లేదు. అండ్ ఎందరు జాయిన్ అయ్యారు అనే రికార్డ్ ఇప్పటికి ఎన్ఐఏ సైట్ లో ఉంటుంది. అండ్ అది ఇప్పటికి కూడా పబ్లిక్ ఉంది, మీరు వెళ్ళి చెక్ చేసి చూడొచ్చు. అండ్ ఈ 32,000 అమ్మాయిలను చూపెట్టి డైరెక్టర్ పూర్తిగా తప్పు చేశారు. అండ్ దీనిపైన డైరెక్టర్ ని క్వశ్చన్ చేయగా డైరెక్టర్ ఏం చెప్తారంటే, ఫార్మర్సీ అని చెప్పిన మాటల ఆధారంగా ఎస్టిమేట్ వేసి మూవీలో చూపెట్టారని చెప్తాడు. బట్ ఫార్మర్సీ అని చెప్పిన మాటలు ఏంటి? ఫార్మర్సీ అని చెప్పిన మాటలు దే అంటే అపోజిషన్ వాళ్ళు నెక్స్ట్ 20 years లో ముస్లిం మెజారిటీ స్టేట్ చేయాలనుకుంటున్నారు కేరళని క్లెయిమ్ చేస్తాడు. అండ్ అదే ఆధారంగానే చూస్తే 2011 to 2015 వరకు కేరళలో 6,000 మంది వరకు ఇస్లాం లో కన్వర్ట్ అవుతారు. అండ్ దీన్ని ఎస్టిమేట్ వేసి 32,000 మంది అని చూపెట్టారని కూడా డైరెక్టర్ చెప్తారు. బట్ డైరెక్టర్ ఇక్కడ కంప్లీట్ గా తప్పు చేసిండు. ఎందుకు అంటే 2011 to 2015 వరకు కన్వర్ట్ అయిన వాళ్ళందరూ ఐసిస్ లో జాయిన్ కాలేరు. మేము ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఎందరు జాయిన్ అయ్యారో కూడా ఇప్పటికి కూడా పబ్లిక్ ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చని కూడా చెప్పిన కదా ఎన్ఐఏ అఫీషియల్ సైట్ లో. అండ్ ఇక్కడ నుంచి కంప్లీట్ గా లెఫ్ట్ వింగ్ వాళ్ళు యాక్టివ్ అయిపోయి మూవీని క్రిటిసైజ్ చేయడము, మూవీ ఫేక్ అని క్లెయిమ్ చేయడము, అండ్ మూవీ మెయిన్ మ్యాటర్ ని పక్కన జరిపేశారు. మెయిన్ గా అయితే మూవీ గురించి చెప్తే ఈ మూవీలో ఉంది అంతా నిజం అని చెప్పలేము, అంత అబద్ధం అని కూడా చెప్పలేము. ఎందుకు అంటే మూవీ టైటిల్స్ పడేటప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఇన్స్పైర్డ్ బై అని వస్తుంది, బేస్డ్ ఆన్ అని కాదు. అంటే ఉన్నది ఉన్నట్లు చూపెడితే అది బేస్డ్ ఆన్. ఒకవేళ ఇన్స్పైర్డ్ బై అంటే అసలు స్టోరీలో కొద్దిగా మసాలా లేదా కొద్దిగా రూపాంతరం చేయడాన్ని ఇన్స్పైర్డ్ అంటారు. అండ్ మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ మూవీ మ్యాటర్ లోకి వెళ్తే మెయిన్ గా మీరు నలుగురు అమ్మాయిలు చూసే ఉంటారు. అండ్ ఈ నలుగురు అమ్మాయిల స్టోరీయే ఈ మూవీ. అండ్ దీనిపైన లెఫ్ట్ వింగ్ వాళ్ళ మాటలు ఏంటంటే, కేవలం ఐసిస్ లో జాయిన్ అయింది నలుగురు అమ్మాయిలే కదా, అందులోనూ ఒక అమ్మాయి ముందు నుండే ముస్లిం అండ్ ఇద్దరు క్రిస్టియన్స్ అండ్ ఒకే ఒక హిందూ అమ్మాయి కదా, దీనికి ఎందుకు ఇంత చేస్తున్నారు అని లెఫ్ట్ వింగ్ వాళ్ళు వాదన. కానీ ఇక్కడ లెఫ్ట్ వింగ్ వాళ్ళు కంప్లీట్ గా తప్పు. ఒకే ఒక హిందూ అమ్మాయి కన్వర్ట్ అయ్యి ఐసిస్ లో జాయిన్ అయినా ఇది నేషనల్ ఇష్యూ, దాన్ని కాస్త హిందూ ముస్లిం చేసే ఎటువంటి ప్రయోజనం లేదు. ఒకే అమ్మాయి కదా కన్వర్ట్ అయింది, దీనికి ఎందుకు ఇంత చేస్తున్నారని లెఫ్ట్ వింగ్ వాళ్ళు హిందూ సంఘటనలే కానీ ఎవరైతే హిందూస్ దీనికి అగెనిస్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళనే కానీ క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ ఒకే ఒక అమ్మాయి కన్వర్ట్ అయ్యి ఇంత ఎక్స్ట్రీమ్ టెర్రరిస్ట్ అయిన ఐసిస్ లో జాయిన్ చేయడం అంటే ఎంత మంది వరకు హ్యాండ్ ఉంటుంది అండ్ ఎంత వర్కింగ్ మోడల్ ఉంటే గానీ ఒక అమ్మాయిని కన్వర్ట్ చేసి ఇలాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లో జాయిన్ చేయలేరు. ఎగ్జాంపుల్ కి మాట్లాడితే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళే కానీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ లో మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా క్రెడిట్ కార్డ్ ఇప్పించే వర్క్ చేస్తుంటే కొన్నిసార్లు వాళ్ళు 100 మందిని రీచ్ అయితే కూడా కొన్నిసార్లు ఒక క్రెడిట్ కార్డ్ ఇవ్వలేకపోతారు. అలాంటిది ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఒక అడల్ట్ అమ్మాయిల గురించి, అంటే ఎవరైతే 18 ఏళ్ళు దాటి చదువుకున్న అమ్మాయిల గురించి. అలాంటి అమ్మాయిలను పూర్తిగా బ్రెయిన్ వాష్ చేసి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లో జాయిన్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత మంది ఉంటారు అండ్ ఎంత మంచి వర్కింగ్ మోడల్ ఉంటే కదా ఇలాంటి పనుల్లో సక్సెస్ అవుతారు. అండ్ కొన్నిసార్లు మనకు ₹1,00,00,000 కొన్నిసార్లు కొన్ని కోట్లు ఇస్తా అంటే కూడా నువ్వు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ జాయిన్ చేయలేవు. ఎందుకంటే నీ కంట్రీకి అగనిస్ట్ గా నీ రిలీజియన్ అగనిస్ట్ గా నువ్వు వెళ్ళలేవు. బట్ ఈ అమ్మాయిలు వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారు? వీళ్ళు మెయిన్ గా అమ్మాయిలను కన్వర్ట్ చేసి జాయిన్ చేస్తుంది దేంట్లో అంటే ఐసిస్ అంటే మీకు తెలిసే ఉంటుంది, లేదంటే మీకు చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా చిన్న చూడండి. ఐసిస్ ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఎక్స్ట్రీమ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అండ్ ముస్లిం ల్యాండ్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది. ఒక దేశం క్రియేట్ చేసి దాంట్లో ముస్లిం ల్యాండ్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఎందరో ఇన్నోసెంట్ పీపుల్ ని చంపేశారు, మాస్ కిల్లింగ్, సూసైడ్ బాంబ్స్, కిడ్నాపింగ్, ఇంకా ఎన్నో. మీరు కావాలంటే ఒకసారి మీరు వెళ్ళి సర్చ్ చేస్తే కూడా మీకు ఐసిస్ ఎంత ఎక్స్ట్రీమ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మీకు తెలుస్తుంది కూడా. అండ్ దీన్ని ఎన్నో కంట్రీలు బ్యాన్ చేసినాయి అండ్ అందులో మన కంట్రీ కూడా ఒకటి. అండ్ ఇప్పుడు నేను మూవీలో చూపెట్టిన ఈ నలుగురు అమ్మాయిలు ఎలా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లో జాయిన్ చేశారు. లవ్ జిహాద్ అనే వర్డ్ చాలా వరకు బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ లేదా నార్త్ ఇండియాలో క్రియేట్ చేసిన వర్డ్ అనుకుంటారు, కానీ కంప్లీట్ గా తప్పు. ఎందుకు అంటే ఫస్ట్ ఈ వర్డ్ కేరళలోనే ఇన్వెంట్ అయ్యింది. అండ్ నేను మీకు ఇప్పుడు ఫస్ట్ అఫీషియల్ గా రిజిస్టర్ అయిన లవ్ జిహాద్ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ ఈ కేసు గురించి చెప్పేది కోర్ట్ జడ్జిమెంట్ పీడిఎఫ్ లో ఉంది మాత్రమే చెప్తాను. అండ్ ఆ జడ్జిమెంట్ పీడిఎఫ్ లింక్ కూడా మీకు నేను లింక్ లో కామెంట్ లో పిన్ చేస్తాను, మీరు తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈ కేసు 2009 లో విక్టిమ్ వాళ్ళ మదర్ కూతురు మిస్ అయిందని ఈ కేసు వస్తుంది. అండ్ ఈ కేసులో ఎక్కడ కూడా అమ్మాయిలనేం డిస్క్లోజ్ చేయలేదు. ఎక్కడెక్కడైతే నేను హిందూ గల్ అండ్ క్రిస్టియన్ గల్ అంటాను మీరు అక్కడ అర్థం చేసుకోండి. అండ్ ఈ కేసులో అక్యూజ్డ్ 1 వచ్చేసి షాన్ షా ఏజ్ 23 అండ్ సెకండ్ అక్యూజ్డ్ వచ్చేసి సిరాజుద్దీన్ ఏజ్ 27. హిందూ గల్ ఒక ఎంబీఏ స్టూడెంట్ అండ్ అక్కడే ఈ షాన్ షా సీనియర్. వాళ్ళిద్దరి మధ్య టెలిఫోన్ కాల్ ద్వారా లవ్ ఏర్పడుతుంది. అండ్ బట్ ఈ టైంలోనే టైం టు టైం హిందూ రిలీజన్ గురించి షాన్ షా
తక్కువ మాట్లాడుతుండేవాడు. అండ్ తనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ముస్లింల ప్రే చేయడం కూడా నేర్పించాడు. అండ్ అంతేకాకుండా షాన్ షా వాళ్ళ మదర్ కూడా షాన్ షాకి సపోర్ట్ చేయడం, ఒకవేళ తనని ముస్లిం లో కన్వర్ట్ కావాలని ఫోర్స్ చేస్తూ ఉండారు. ఒకవేళ తన ముస్లిం లో కన్వర్ట్ కాకపోతే, తన ఇస్లాం లో కన్వర్ట్ కాకపోతే రిలేషన్షిప్ ని కూడా ఎండ్ చేయాల్సి వస్తుందని భయం పెట్టేవారు. అండ్ ఏం చేయాలో తెలియక తన కన్వర్ట్ అవ్వడానికి ఒప్పుకుంటుంది. అండ్ ఇదే టైంలో ఒక క్రిస్టియన్ అమ్మాయిని కూడా ఇలాగే సిరాజుద్దీన్ క్రిస్టియానిటీ గురించి తక్కువ చేస్తూ అండ్ తనని కన్వర్ట్ కావాలని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండేవారు. సిరాజుద్దీన్, షాన్ షా ఇద్దరు వచ్చేసి ఫ్రెండ్స్. అండ్ ఎక్కడ కూడా ఈ క్రిస్టియన్ అమ్మాయి ఎవరితో లవ్ లో ఉన్నట్టు లేదు, జస్ట్ తనని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండేవారు, క్రిస్టియన్ రిలీజియన్ అంత మంచిది కాదు అని. అండ్ మెయిన్ గా మనం మాట్లాడితే వీళ్ళిద్దరిని హిందూ గల్ని క్రిస్టియన్ గల్ని వాళ్ళ ప్లాన్ ప్రకారమే వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేయాలని చెప్తారు. అండ్ దీనికి వాళ్ళు ఒప్పుకుంటారు కూడా. అండ్ వాళ్ళిద్దరిని ఎర్నాకులం కార్ లో తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చేసి వీళ్ళ ప్లాన్ ప్రకారం వారిని ఎర్నాకులం తీసుకెళ్తుంటారు. అండ్ ఆ ఎర్నాకులం తీసుకెళ్తుండగా కూడా కార్ లో వీళ్ళు ఐసిస్ సీడీలు, ఆల్ ఖైదా సీడీలను ప్లే చేస్తుండేవారు వీళ్ళని బ్రెయిన్ వాష్ చేయడానికి. అంతేకాకుండా పిఎఫ్ఐ ఉమెన్ వింగ్ అయిన యాక్టివిస్టులతో కూడా కల్పిస్తారు. అండ్ పిఎఫ్ఐ నేమ్ ని గుర్తుంచుకోండి, పిఎఫ్ఐ గురించి ముందు వస్తుంది, మీకు వీడియోలో చెప్తా, జస్ట్ వెయిట్ చేయండి. బట్ ఒక టైం తర్వాత ఈ అమ్మాయిలకు పిఎఫ్ఐ మీద డౌట్ అనేది వస్తుంది. పిఎఫ్ఐ వాళ్ళు లవ్ చేసిన వాళ్ళని కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేస్తారేమో అని వీళ్ళకి అనుమానం వస్తుంది. అండ్ వీళ్ళు పిఎఫ్ఐ యాక్టివిస్టులను ఫోర్స్ చేయగా వీళ్ళు ఎవరైతే హిందూ అమ్మాయి లవ్ చేసిందో షాన్ షాతోనే తనకు మ్యారేజ్ చేస్తారు. అండ్ ఈ వన్ సైడ్, ఇంకో సైడ్ ఏమో వీళ్ళ మదర్ ఏమో పోలీస్ స్టేషన్ లో కేసు వేస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరిని పట్టుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అప్పటికి కూడా షాన్ షా మరీ ఏం చెప్తారంటే అమ్మాయిలకి ఎక్కడ కూడా పిఎఫ్ఐ నేమ్ అనేది బయటకు తీయకండి అని చెప్తారు. బట్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కానీ కోర్టులో కానీ ఈ అమ్మాయిలు పిఎఫ్ఐ నేమ్ అనేది బయటకు తీస్తారు. అండ్ అప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం పిఎఫ్ఐ పైన అనుమానాలు వస్తూ ఉంటాయి, కన్వర్షన్ చేస్తుంది ఇండియాలో అని. తర్వాత పిఎఫ్ఐ పైన ఇంకా అనుమానాలు రేకెత్తే కేసు ఏంటంటే టీజే జోసెఫ్. పిఎఫ్ఐ కి ఫస్ట్ లవ్ జిహాద్ కేసు వల్ల కూడా అంత పెద్ద దెబ్బ ఏం దాకలేదు. బట్ ఎప్పుడైతే టీజే జోసెఫ్ హ్యాండ్ 2010 లో పిఎఫ్ఐ యాక్టివిస్టులు కట్ చేస్తారో, తన హ్యాండ్ కట్ చేయడానికి రీజన్ ఏంటంటే తన ఒక కాలేజ్ లో ప్రొఫెసర్ అండ్ తన ఎగ్జామ్ లో ప్రాఫిట్ మొహమ్మద్ ని తక్కువ చేసి ఒక క్వశ్చన్ ని ప్రిపేర్ చేస్తారు. అండ్ ఇది తెలుసుకున్న పిఎఫ్ఐ గ్రూప్ వాళ్ళు తనని 4 జూలై 2010 కి 8 మంది వరకు అటాక్ చేసి తన హ్యాండ్ ని కట్ చేస్తారు. ఇప్పుడు యాక్షన్ లోకి వచ్చిన పోలీసులు ఈ కేసుతో సంబంధం ఉన్న 13 నుండి 14 మంది వరకు అరెస్ట్ చేస్తారు. అండ్ పిఎఫ్ఐ ఆఫీస్ పైన రైడ్ చేయగా పోలీసులకు షాక్ ఇచ్చేలా అక్కడ అల్ ఖైదాకు సంబంధించిన సీడీలు, ఐసిస్ కి సంబంధించిన సీడీలు, ఎక్స్ప్లోజివ్స్ అండ్ బాంబ్స్, వెపన్స్ ఇవన్నీ దొరుకుతాయి. అసలు ఈ పిఎఫ్ఐ అంటే ఏంది? అసలు పిఎఫ్ఐ ఇండియాలోకి ఎందుకు వచ్చింది? అసలు పిఎఫ్ఐ మెయిన్ గోల్ ఏంది? పిఎఫ్ఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. పిఎఫ్ఐ ముస్లిం రైట్స్ కోసం అండ్ మైనారిటీ హక్కుల కోసం దీన్ని 2006 లో ఫామ్ చేస్తారు. అండ్ కానీ ఇది రాను ఐసిస్ లో లింక్ ఉన్నట్లు తెలుస్తుంది. బ్యాక్ స్టోరీలోకి వెళ్తే మెయిన్ గా పిఎఫ్ఐ ఆర్ఎస్ఎస్ కౌంటర్ ఇవ్వడానికి అండ్ కొన్ని సార్లు అయితే ఆర్ఎస్ఎస్ తో పిఎఫ్ఐ కి డైరెక్ట్ గా గొడవలు కూడా జరిగాయి. అంతేకాకుండా పిఎఫ్ఐ యూఏపీఏ లాకి అగెనిస్ట్ గా కూడా ప్రొటెస్ట్లు చేస్తూ ఉండేది. యూఏపీఏ లా అంటే మీకు తెలిసే ఉంటుంది, సింగిల్ లైన్ లో చెప్తా. యూఏపీఏ లా అంటే ఏంటంటే కంట్రీకి థ్రెటన్ చేసే పనులు లేదా దేశద్రోహ పనులు చేస్తే వాళ్ళ మీద చేసేట్లా. అండ్ దీనికి అగెనిస్ట్ గా ఈ ముస్లిం లీగ్ అయిన పిఎఫ్ఐ ప్రొటెక్ట్ చేస్తూ ఉండేది. తర్వాత ఇండియా యూఏపీఏ లాగేసి ఈ పిఎఫ్ఐ ని బ్యాన్ చేస్తుంది. ముందు చెప్తా చూడండి. పిఎఫ్ఐ పైన అనుమానాలు, ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఎలాంటి 2009 ఫస్ట్ లవ్ జిహాద్ కేసు అయినా లేదా ఈ టీజే జోసెఫ్ కేసు అయినా కానీ ఈ 2 కేసుల వల్ల కూడా పిఎఫ్ఐ కి అంత పెద్ద దెబ్బ ఏం దాకదు. బట్ ఎప్పుడైతే పిఎఫ్ఐ కి ఎదురు దెబ్బ దాకుతుంది అంటే ఒక లవ్ జిహాద్ కేసు గురించి, అంటే ఆ కేసు ఏందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ కేసు బాగా ఫేమస్. ఎప్పుడైతే లవ్ జిహాద్ అనే మ్యాటర్ లైమ్ లైట్ లోకి వస్తుందో ఈ కేసు గురించి తప్పకుండా రైట్ వింగ్ వాళ్ళు చెప్తారు, లెఫ్ట్ వింగ్ వాళ్ళు మాట్లాడతారు. బట్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. బట్ ఈ కేసు ని నేను పూర్తిగా అసలు ఏం జరిగింది దాని గురించి చెప్తాను మొత్తం. అండ్ ఈ కేసుని చాలా వరకు చెప్పే వాళ్ళు ఏం చేశారంటే జడ్జిమెంట్ వరకే చెప్పి ఆపేశారు. బట్ ఈ కేసు డీప్ గా వెళ్తే చాలా మెయిన్ పాయింట్లు దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ షైఫాన్ జాన్ వర్సెస్ అశోకన్, ఎక్స్ ఆర్మీ. పిఎఫ్ఐ మెంబర్ అయిన షైఫాన్ జాన్ ఒక హిందూ గలైన అఖిలాని అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఇస్లాం లో కన్వర్ట్ చేసి హదియాగా మారుస్తాడు. అండ్ దీనికి అగెనిస్ట్ గా ఎవరైతే ఈ విక్టిమ్ అఖిలా ఉన్నారో అఖిలా వాళ్ళ ఫాదర్ వచ్చేసి కోర్టులో కేసేశాడు. అండ్ ఈ కేసు షైఫాన్ జాన్ సైడే వస్తుంది. ఎందుకు అంటే కోర్టులో ఎమోషన్స్ అనేవి వర్క్ చేయవు. కేవలం చెప్తున్నాను, కోర్టులో ఎమోషన్స్ అనేవి వర్క్ చేయవు. ఎందుకు అంటే అఖిలా అనే అమ్మాయి ఒక అడల్ట్ 18 ఏళ్ళు దాటిన అమ్మాయి తనకి ఇష్టం వచ్చిన రిలీజియన్ ని, తనకి ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటే తనకి ఏమని శిక్ష చేయాలని కోర్టు డైరెక్ట్ చెప్పేస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ గా మీరు ఒకటి ఆలోచిస్తే లవ్ జిహాద్ మ్యాటర్ లో ఇదే బాగా మెయిన్. మీరు ఎప్పుడు కూడా లవ్ జిహాద్ అనే మ్యాటర్ పైన డిబేట్ పెట్టినా కానీ మీరు ఒక కంక్లూజన్ రాలేరు. కారణం ఏంది అంటే విక్టిమ్ అనేది అమ్మాయి. బట్ అమ్మాయికి విక్టిమ్ అని తెలియదు, ఎందుకంటే అమ్మాయి ఫుల్లీ బ్రెయిన్ వాష్ ఉంటుంది. అండ్ ఈ టైంలో అమ్మాయి విక్టిమా కాదా తెలపడం అనేది చాలా కష్టం. అండ్ ఎన్ని రోజులు డిబేట్ చేసినా లవ్ జిహాద్ మ్యాటర్ అనేది ఎండ్ కాదు, కేవలం దీని గురించి. ఒకవేళ ఫోర్స్డ్ కన్వర్షన్ అయితే వెంటనే దొరకబట్టచ్చు. బట్ ఒకవేళ బ్రెయిన్ వాష్ కన్వర్షన్ అయితే దాన్ని అసలు మీరు ఎప్పటికి కూడా ప్రూవ్ చేయలేరు, ఎందుకంటే విక్టిమే ఒప్పుకోదు కాబట్టి. విక్టిమే ఒప్పుకోనప్పుడు అది ఎట్లా ఫోర్స్డ్ అవుతుంది? ఇక మెయిన్ మ్యాటర్ లోకి వస్తే ఈ కేసు ఎవరైనా జడ్జిమెంట్ వరకే చెప్తారు. బట్ డీప్ గా వెళ్తే ఈ కేసు కొరకు కపిల్ సిబ్బల్ లాయర్ ని హైర్ చేసుకుంటారు. కపిల్ సిబ్బల్ లాయర్ ఎవరో మీరు ఒకసారి కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. మోస్ట్ ఫేమస్ అండ్ చార్జ్ లాయర్.
చార్జ్ లాయర్. బట్ ఇక్కడ ఒక డౌట్, షైఫాన్ జాన్ జస్ట్ ఒక సింపుల్ పిఎఫ్ఐ యాక్టివిస్ట్. అలాంటి అతను ఇలాంటి లాయర్ ని ఎలా హైర్ చేసుకున్నారు? అండ్ అంతేకాకుండా ఈ కేసు కొరకు 90 లక్షల నుండి ₹1,00,00,000 వరకు ఖర్చు అయింది దాదాపు. అండ్ ఈ మనీ తనకు పిఎఫ్ఐ అనేది ఫండ్ చేసింది. కేవలం ఒక పిఎఫ్ఐ యాక్టివిస్ట్ కోసమే ఇంత మనీ ఖర్చు పెట్టిందని కాంట్రవర్సీ ఉందండి. ఎన్ఐఏ రైట్స్ అండ్ ఈడీ రైట్స్ పిఎఫ్ఐ పైన చేసింది ఏంటంటే మెయిన్ విషయాలు, పిఎఫ్ఐ మెయిన్ ఎజెండా వచ్చేసి 2047 కల్లా ఇండియాని ఇస్లామిక్ స్టేట్ చేయడం. నా నోట్ తో నేను చెప్పట్లేదు, ఇవాడు ఎన్ఐఏ చార్జ్ షీట్ మీకు కావాలంటే ఇక్కడ పెడుతున్నా చూడండి. 2047 కల్లా ఇండియాని ఒక ఇస్లామిక్ స్టేట్ గా మార్చడం దాని గోల్. అండ్ మీరు ఇక్కడ ఒకసారి ఆలోచించుకుంటే ఈ పిఎఫ్ఐ కి ఐసిస్ తో లింకులు ఉన్నాయి. అండ్ ఈ షైఫాన్ జాన్ కేసు కోసం పిఎఫ్ఐ మనీ అనేది ఫండ్ చేసింది. అంటే ఒకవేళ ఇండైరెక్ట్ గా ఐసిసే ఈ కేసు కోసం మనీ ఫండ్ చేసిందని అర్థం చేసుకోవచ్చు మీరు. కేవలం ఒక హిందూ అమ్మాయి కోసం ₹1,00,00,000 వరకు ఖర్చు పెట్టడం జరిగింది ఇక్కడ. సింపుల్ ఒకసారి మనం అర్థం చేసుకుంటే. అండ్ ఇక ఇప్పుడు మనం ద రియల్ కేరళ స్టోరీ మూవీలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి నిమిషా అలియాస్ ఫాతిమా ఇసా. ఈమె స్టోరీ మెయిన్ లీడ్ యాక్టర్. అండ్ మిగతా ముగ్గురివి కొన్ని సంఘటనలు తీసుకొని మసాలా యాడ్ చేశారు. అండ్ ఇప్పుడు మనం మెయిన్ గా ఆ నలుగురు జీవితాల్లో ఏం జరిగింది తెలుసుకుందాం. అండ్ ఇక్కడ పర్ఫెక్ట్ గా అయితే మీకు స్టోరీ మొత్తం అర్థమవుతుంది. నిమిషా అలియాస్ ఫాతిమా ఇసా హిందూగన్, సోనియా సెబాస్టిన్ అలియాస్ క్రిస్టియన్, అలియాస్ ఐషా క్రిస్టియన్, రఫేలా ముస్లిం, మేరిన్ జాకోబ్ అలియాస్ మరియం క్రిస్టియన్. ఈ నలుగురు అమ్మాయిలు అసలు ఎలా కన్వర్ట్ అయ్యారు అండ్ వీళ్ళు ఇంత ఎక్స్ట్రీమ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లో ఎలా జాయిన్ అయ్యారు అనే రియల్ స్టోరీ, అసలు ఏం జరిగింది వాళ్ళ లైఫ్ లో అనేది చెప్తా మీకు. అండ్ మీరు ఈ నలుగురు ఫస్ట్ నిమిషా ఫాతిమా గురించి చెప్తా. అండ్ ఇదే తరంలో వెనక వాళ్ళు వస్తూ ఉంటారు. మీరు కొద్దిగా అబ్జర్వ్ చేస్తా ఉండే స్టోరీని గట్టిగా. కొద్దిగా నేమ్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతా ఉంటాయి, కొద్దిగా అండర్స్టాండ్ చేసుకోవడానికి అర్థం చేసుకోండి. నిమిషా మెడికల్ కాలేజ్ లో అడ్మిషన్ కోసం తిరువనంతపురంలో కోచింగ్ తీసుకుంటుంది. అండ్ అక్కడే సాజిద్ రెహమాన్ అనే వ్యక్తితో ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్ నిమిషా వచ్చేసి బీడీఎస్ కోర్స్ కోసం సెంచరీ డెంటల్ హాస్పిటల్ లో అడ్మిషన్ తీసుకుంటుంది. అండ్ ఇంకో సైడ్ ఏమో తిన ఫ్రెండ్ వచ్చేసి సాజిద్ రెహమాన్ జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ కోర్స్ కోసం జాయిన్ అవుతాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళిద్దరు టచ్ లోనే ఉంటారు. అండ్ అంతేకాకుండా వీళ్ళిద్దరు తరచుగా మీట్ అవుతూ ఉండేవారు. అండ్ దాని తర్వాత సాజిద్ రెహమాన్ వచ్చేసి తనని కన్వర్ట్ కావాలని, అప్పుడే మన మ్యారేజ్ జరుగుతుందని చెప్పాక దానికి తను ఒప్పుకుంటుంది. అండ్ తన కన్వర్ట్ కూడా తను చేశాడు. అండ్ తన నేమ్ ఆ రోజు నుంచే ఫాతిమా ఇసాగా మారుతుంది. అండ్ ఇదంతా జరుగుతున్నా గానీ నిమిషా వాళ్ళ పేరెంట్స్ కి అసలు తెలియదు. అండ్ నిమిషా ఫాతిమాతో ఈ సాజిద్ రెహమాన్ ఫిజికల్ రిలేషన్షిప్ కూడా పెట్టుకుంటాడు. అండ్ దీని తర్వాతనే నిమిషా అలియాస్ ఫాతిమా ఇసా ప్రెగ్నెంట్ అవుతుంది. అండ్ అప్పుడు సాజిద్ రెహమాన్ తనని ఏమని చెప్తానంటే, వీళ్ళ ప్రెగ్నెంట్ ఉంటే మీ పేరెంట్స్ మనల్ని యాక్సెప్ట్ చేయరు అని చెప్పి తనని అబార్ట్ చేపిస్తాడు. అండ్ అబార్ట్ అయిన నుంచి తనని పూర్తిగా ఇగ్నోర్ చేస్తాడు. ఎవరైతే ఈ సాజిద్ రెహమాన్ ఉన్నాడో నిమిషా ఫాతిమాని పూర్తిగా ఇగ్నోర్ చేయడము, తన నంబర్ బ్లాక్ లో వేసేయడము, తనని కలవకుండా మీట్ అవ్వకుండా ఉండడం చేశాడు. అండ్ దీని తర్వాత కొన్ని డేస్ కి ఫాతిమా ఇసా అలియాస్ ఈ నిమిషా కొన్ని డిప్రెషన్ లో కూడా వెళ్తుంది. తర్వాత తను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి తనకు అర్థమవుతుంది సాజిద్ రెహమాన్ తనని మోసం చేశాడని. అండ్ ఫర్దర్ గా స్టడీస్ కోసం ప్రిపేర్ అవుతుండగా తన కాలేజ్ లోనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అండ్ తన పేరు వచ్చేసి మేరిన్ జాకోబ్. అండ్ ఈ మేరిన్ జాకోబ్ ఎవరు అంటే, తిను ఒక వేరే మతం నుంచి ఇస్లాం లోకి కన్వర్ట్ అయిన అమ్మాయి కోసం వెతుకుతుంది. కారణం ఎందుకంటే ఈ మేరిన్ జాకోబ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి యయ్యా అలియాస్ బెస్టిన్. అండ్ ఎవరైతే ఈ బెస్టిన్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడో ఈసా అలియాస్ బెక్సిన్, ఈ బెక్సిన్ కి మ్యారేజ్ చేయడానికే తను వేరే మతం నుంచి కన్వర్ట్ అయ్యి ఇస్లాం లో కన్వర్ట్ అయిన ఒక అమ్మాయి కోసం లెంగుతుంది. ఆ టైంలోనే వీళ్ళకు నిమిషా అలియాస్ ఫాతిమా ఇసా పరిచయం అవుతుంది. అండ్ వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారమే నిమిషా ఫాతిమాకి అండ్ ఈసా అలియాస్ బెక్సిన్ కి మ్యారేజ్ చేశారు. అండ్ మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ వచ్చు ఏ అయింది బెక్సిన్ అని చెప్తా చూడండి. అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళ ఫోటోస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నిమిషా హిందూ అమ్మాయి కన్వర్ట్ అయ్యి ఫాతిమా ఇసాగా మారుతుంది. అండ్ ఈ మేరిన్ జాకోబ్ క్రిస్టియన్ అమ్మాయి కన్వర్ట్ అయ్యి మరియంగా మారుతుంది. అండ్ ఈ మరియం వాళ్ళ హస్బెండ్ ఎవరైతే మరియం అలియాస్ మేరిన్ జాకోబ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి బెస్టిన్ క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యి యహియాగా మారుతాడు. యహియాగా నేమ్ చేంజ్ చేసుకుంటాడు. అండ్ వీళ్ళ బ్రదర్ వచ్చేసి బెక్సిన్ కన్వర్ట్ అయ్యి ఈసాగా మారుతాడు. ఈ బెక్సిన్ అలియాస్ ఈసాకి అండ్ నిమిషా ఫాతిమాకి మ్యారేజ్ అవుతుంది. బట్ మీకు ఇంకో విషయం చెప్పాలంటే ఈసా అలియాస్ ఈ బెక్సిన్ కి ముందే ఒక మ్యారేజ్ అవుతుంది, బట్ అది డివోర్స్ తోటి ఎండ్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు కూడా నిమిషా అలియాస్ ఫాతిమా ఇసాకి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గురించి, ఈ జిహాద్ గురించి ఎటువంటి విషయాలు తెలియదు. బట్ వీళ్ళు బ్రెయిన్ వాష్ అయిందే కాక తినని కూడా బ్రెయిన్ వాష్ చేసి దీంట్లో జాయిన్ చేస్తారు. అండ్ ఎలా జాయిన్ చేస్తారు అండ్ మీకు వీళ్ళు ఎలా బ్రెయిన్ వాష్ అయ్యారని కూడా నేను మీకు చెప్తా చూడండి ముందు. అండ్ ఇంకో సైడ్ ఏమో ఈ నిమిషా వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్ లో కేసు ఏం వేస్తుందంటే నా కూతురు కనబడడం లేదు అని. దాని తర్వాత పోలీసులు వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయగా నిమిషా అలియాస్ ఫాతిమా ఇసా ఏం చెప్తుందంటే, ఈ బెక్సిన్ అలియాస్ ఈసా తోటి అండ్ వాళ్ళ పేరెంట్స్ తోటి నా ఇష్టపూర్వకంగానే ఉంటున్నాను, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నామని కోర్టులో చెప్పగా
నిమిషా ఫాతిమా వాళ్ళ మదర్ కేస్ ని కొట్టేస్తుంది. అండ్ దాని తర్వాత బట్ నిమిషా వాళ్ళ మదర్ రిక్వెస్ట్ మేరకు ఈ నిమిషా వాళ్ళ మదర్ రిక్వెస్ట్ వల్ల నిమిషా వాళ్ళ మదర్ ఇంటికి 15/5/2016 రోజున వెళ్తుంది. అండ్ అక్కడ 1 డే ఉంటుంది. ఇప్పటికే నిమిషా 7 months ప్రెగ్నెంట్. అండ్ వాళ్ళ మదర్ డెలివరీ వరకు ఉండాలని రిక్వెస్ట్ చేసినా గానీ వాళ్ళు సేమ్ డే వెళ్ళిపోతారు. అండ్ వెళ్తూ ఉండగా వాళ్ళు మేము కార్పొరేట్ బిజినెస్ వర్క్ పైన శ్రీలంక వెళ్తున్నామని కూడా చెప్తారు. అండ్ ఇదే ఈ శ్రీలంక విషయం పైన నిమిషా వాళ్ళ మదర్ వచ్చేసి ఈసా అలియాస్ ఈ బెక్సిన్ స్టెప్ మదర్ అయిన ఎల్సీ వెన్సెంట్ ని కూడా విచారిస్తుంది. అండ్ ఆ ఎల్సీ వెన్సెంట్ ఏం చెప్తున్నాడు, అవును వాళ్ళు చెప్పేది నిజమే అని కూడా చెప్తుంది. అండ్ దీని తర్వాత కూడా నిమిషా వాళ్ళ మదర్ వచ్చేసి నమ్ముతుంది. అండ్ ఈ ఎల్సీ వెన్సెంట్ ఎవరు అంటే ఈసా అలియాస్ బెక్సిన్ ఫాదర్ యొక్క థర్డ్ వైఫ్. తర్వాత 17/5/2016 లో నిమిషా వాళ్ళ మదర్ బెక్సిన్ అలియాస్ ఈసాకి కాల్ చేసి అండ్ 17/5/2016 ఎవరైతే ఈ నిమిషా ఉందో నిమిషా వచ్చేసి వాళ్ళ మదర్ కి కాల్ చేసి మాకు వీసా వచ్చింది, మేము శ్రీలంక వెళ్ళిపోతున్నాం అని కూడా తనకు చెప్తారు. అండ్ నెక్స్ట్ 1 week వరకు వీళ్ళు ఈ నిమిషాకి అండ్ వాళ్ళ మదర్ కి ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. అండ్ ఇదే విషయం పైన భయభ్రాంతులకు గురైన నిమిషా వాళ్ళ మదర్ వచ్చేసి ఈ ఎల్సీ వెన్సెంట్ ఎవరైతే ఈసా అలియాస్ బెక్సిన్ ఉన్నాడో వాళ్ళ స్టెప్ మదర్ అయితే ఎవరైతే ఉన్నారో ఈ ఎల్సీ వెన్సెంట్ ని కలవగా ఎల్సీ వెన్సెంట్ ఏం చెప్తుందంటే వాళ్ళు అక్కడ బానే ఉన్నారు, నువ్వు అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని నిమిషా వాళ్ళ మదర్ కి ఈ ఎల్సీ వెన్సెంట్ చెప్తున్నాను. దాని తర్వాత కొద్దిగా ఊరట పడుతుంది వీళ్ళమ్మ. అండ్ దాని తర్వాత నుంచి అప్పుడప్పుడు నిమిషా వాళ్ళ మదర్ కి కాల్ చేస్తూ ఉండేది. బట్ 4 June 2016 తర్వాత నుండి అసలు నిమిషా వాళ్ళ మదర్ కి కాల్ చేయడం ఆపేసింది. దీని తర్వాత నిమిషా వాళ్ళ మదర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఈసా అలియాస్ బెక్సిన్ వాళ్ళ మదర్ ని కలుస్తుంది. అండ్ ఈసా అలియాస్ బెక్సిన్ వాళ్ళ మదర్ ఎల్సీ వెన్సెంట్ వాళ్ళు ఇక తిరిగి రారు, వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయారు అండ్ మీ కూతుర్ని ఒక హ్యూమన్ బాంబ్ గా యూజ్ చేసుకుంటారని చెప్పగానే నిమిషా వాళ్ళ మదర్ వచ్చేసి కంప్లీట్ గా షాక్ అవుతుంది. అండ్ దీని గురించి తెలుసుకోవడానికి నిమిషా వాళ్ళ మదర్ ఈసా అలియాస్ ఈ బెక్సిన్ వాళ్ళ రియల్ మదర్ అయిన గ్రేసీ వెన్సెంట్ ని కూడా కలుస్తుంది. బట్ అక్కడ కూడా తనకు అంతగా ఎటువంటి సమాచారం అందదు. అండ్ ఇంకో సైడ్ ఏమో అసలు పోలీసులు పట్టించుకోవడమే లేదు. బట్ ఒక రోజు 8/7/2016 రోజున 6:30 ఎల్సీ వెన్సెంట్ నిమిషా వాళ్ళ మదర్ కి కాల్ చేసి న్యూస్ చూడమని చెప్తుంది. అండ్ ఆ న్యూస్ లో కేరళ నుండి 21 పీపుల్ మిస్ అయ్యారు అండ్ వారందరూ ఆఫ్ఘనిస్తాన్ వెళ్లారని న్యూస్ లో చూపెడతారు. అండ్ ఆ 21 పీపుల్ లోని నిమిషా కూడా ఉంటుంది. అండ్ ఇందులో వీళ్ళందరూ ఈ 4 అమ్మాయిలు అండ్ అసలు వీళ్ళు ఎలా ఈ 21 మంది ఒక్క దగ్గర ఎలా గ్యాదర్ అయ్యారు అండ్ వీళ్ళందరూ ఎలా కలిసి ప్లాన్ వేసుకున్నారు అంటే ఇంత ఎక్స్ట్రీమ్ ఐసిస్ గ్రూప్ లో ఎలా జాయిన్ అవ్వాలనుకున్నారు అని చెప్తా చూడండి. ఈ టైంలోనే ఈ స్టోరీలోకి ఇంకొక అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. అండ్ తన పేరు వచ్చేసి సోనియా సెబాస్టిన్ అలియాస్ ఆయిషా. ఒక ఇంజనీరింగ్ డిగ్రీ అండ్ ఎంబీఏ బెంగళూరులో కంప్లీట్ చేస్తుంది. అండ్ తన మ్యారేజ్ తర్వాత తన హస్బెండ్ మాటలు విని ఆయిషాగా మారుతుంది. అండ్ ఇది అసలు పేరు సోనియా సెబాస్టిన్ కన్వర్ట్ అయ్యి ఆయిషాగా నేమ్ చేంజ్ చేసుకుంటుంది. అండ్ తన హస్బెండ్ నేమ్ వచ్చేసి రాషిద్ అబ్దుల్లా. అండ్ ఇతనే మెయిన్ మాస్టర్ మైండ్ ఆఫ్ ఈ ప్లాన్ కు మొత్తం మాస్టర్ మైండ్ ఇతనే. 21 మంది ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళడానికి అండ్ 21 మంది ఇంత బ్రెయిన్ వాష్ చేయడానికి ఇతనే మెయిన్ హెడ్. అండ్ వీళ్ళందరినీ ఇతనే లీడ్ చేస్తాడు కూడా. రాషిద్ అబ్దుల్లా కాజికోడ్ లో పీస్ ఫౌండేషన్ డిపార్ట్మెంట్ లో టీచర్ అండ్ అంతేకాకుండా కరికులం యాక్టివిటీస్ కూడా చేసేవాడు. అండ్ June 2015 కి పీస్ ఫౌండేషన్ లో షిహాస్ అండ్ బెస్టిన్ అలియాస్ యహియా ఈ రాషిద్ కి అసిస్టెంట్ గా జాయిన్ అవుతారు. అండ్ ఇదే టైంలోనే ఈ రాషిద్ అబ్దుల్లా ఇండియా డెమోక్రసీకి అగెనిస్ట్ గా మాట్లాడుతూ అండ్ ఐసిస్ ని సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. అండ్ అంతేకాకుండా మిస్ అయిన అందరికి ఇతను క్లాస్ తీసుకుంటూ ఉండేవాడు. అండ్ 2015 రంజాన్ టైంలో 10 days ఇత్తికాఫ్ కూడా అరేంజ్ చేస్తాడు. అండ్ ఈ ఇత్తికాఫ్ అంటే ఇస్లాం ప్రాక్టీసెస్ ప్రకారం అయితే మస్జిద్ లో స్టే చేయడం. అండ్ ఈ ప్రోగ్రామ్ లో బెస్టిన్ అలియాస్ యహియా అండ్ బెక్సిన్ అలియాస్ ఈసా అండ్ అస్ఫక్ మజర్ అండ్ ఫిరోజ్ ఖాన్ అండ్ డాక్టర్ ఈజాజ్. ఈ డాక్టర్ ఈజాజ్ మూవీలో 4 అమ్మాయిలు చెప్పినా కదా, అందులో ఒక అమ్మాయి ముస్లిం అని చెప్పినా కదా రఫేల్. ఆ ముస్లిం అమ్మాయి యొక్క హస్బెండ్ ఈ డాక్టర్ ఈజాజ్. ఇప్పటి వరకు మొత్తం 4 అమ్మాయిలు ఎంట్రీ అయిపోయింది. ఇక స్టోరీలోకి వెళ్తే వీళ్ళందరికీ ఇత్తికాఫ్ లో ఇండియా ఒక డెమోక్రసీ కంట్రీ, ఇక్కడ షరియాలా లేదు, షరియాలా ఉన్న దగ్గరికి వెళ్ళిపోదామని వాళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసేవాడు. అండ్ ఐసిస్ లో జాయిన్ అవ్వాలని అని చెప్తూ ఉండేవాడు. అండ్ ఇండియా ల్యాండ్ ఆఫ్ కాఫీర్ అని కూడా అంటూ ఉండేవాడు. అండ్ మీకు కాఫీర్ అనే పదం తెలిసే ఉంటుంది కూడా అంటూ ఉండేవాడు. అండ్ వాళ్ళని దారుల్ ఇస్లాం కి వెళ్ళిపోవాలి అని అంతేకాకుండా ఇజ్రా ప్రతి ముస్లిం యొక్క డ్యూటీ అని కూడా చెప్పేవాడు. ఇజ్రా అంటే ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో అక్కడి నుండి మైగ్రేట్ అయ్యి
బలం ఉన్న దగ్గరికి చేరడం. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఎక్కడైతే ఇస్లాం అంత బలంగా లేదో అక్కడ నుంచి కన్వర్ట్ అయ్యి అండ్ ఇతను ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాడు. అండ్ దీని పేరు తజ్కియాన్. అందులో ఈ మిస్ అయిన వాళ్ళందరూ ఈ గ్రూప్ లోనే ఉన్నారు. ఈ వాట్సాప్ గ్రూప్ లో వాయిస్ నోట్స్ కూడా సెండ్ చేసుకుంటూ ఉండేవారు. అండ్ ప్రో ఐసిస్ వాయిస్ నోట్స్. అండ్ ఇదే టైంలో అప్పుడు చెప్పిన కదా బెస్టిన్ అలియాస్ యయ్యా అండ్ మేరిన్ జాకోబ్ అలియాస్ మరియం కూడా శ్రీలంకకు షిఫ్ట్ అవుతారు అండ్ రిలీజియస్ స్టడీ పైన. అండ్ 2016 లో ఈ రాషిద్ అబ్దుల్లా అండ్ వాళ్ళ వైఫ్ పిల్లలు కూడా శ్రీలంకకు షిఫ్ట్ అవుతారు. అండ్ అక్కడ కూడా వీళ్ళు ఐసిస్ గురించి చెప్పాలనుకోగా అక్కడ నుంచి వీళ్ళని డిపోర్ట్ చేస్తారు. అండ్ ఇండియాకి రిటర్న్ వచ్చి ముంబై నుండి దుబాయ్ కి అండ్ అక్కడి నుండి ఆఫ్ఘనిస్తాన్ చేరుకుంటాడు. మిగిలిన వాళ్ళు ముందు నుండి ఉన్న ప్లాన్ ప్రకారమే ఈ 21 మందిలో 6 ఆడవాళ్ళు, 14 మంది 26 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవారు అండ్ చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి కంట్రీ నుండి బయటపడాలనుకుంటారు. అండ్ ఫస్ట్ ఇద్దరు బెంగళూరు నుండి కువైట్ కి అండ్ సెకండ్ ముగ్గురు గ్రూప్ వాళ్ళు 31st మే కి ముంబై నుండి మస్కట్ ఫ్లైట్ కి అండ్ థర్డ్ గ్రూప్ లో ఇండివిజువల్ గా ముగ్గురు జూన్ 2 కి ముంబై నుండి దుబాయ్ కి అండ్ ఇంకా ముగ్గురు హైదరాబాద్ నుండి మస్కట్ కి అండ్ జూన్ 5 ముగ్గురు ముంబై నుండి దుబాయ్ కి అండ్ జూన్ 16 కి ఇద్దరు బెంగళూరు నుండి మస్కట్ కి అండ్ లాస్ట్ పర్సన్ ముంబై నుండి అబుదాబికి షిఫ్ట్ అవుతాడు. అండ్ మీకు ఇలా ఫ్లైట్ టికెట్స్ కూడా చూపెడతా చూడండి. అండ్ ఇలా వీళ్ళు ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఐసిస్ లో జాయిన్ అయ్యారు. అండ్ ఇంకా చాలా విషయాలు నేను చెప్పడానికి ఈ రాషిద్ అబ్దుల్లా ఎంత దారుణంగా వీళ్ళని బ్రెయిన్ వాష్ చేసేవాడని చెప్పడానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. బట్ ఈ వీడియోలో మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నా మీకు. అండ్ మీరు తప్పకుండా నోట్ చేసుకుంటారని. అండ్ మీరు కావాలంటే ఒకసారి రాషిద్ అబ్దుల్లా గురించి ఒకసారి మీరు సెర్చ్ చేస్తే కూడా ఇతను ఏ ప్లాన్ వేసేవాడు, అసలు ఇతని మైండ్ సెట్ ఏంది కూడా మీకు మొత్తం తెలుస్తుంది. మీరు ఒక సెర్చ్ చేసి కూడా చూడండి. అండ్ మీకు కింద ఈ నేను ఏదైతే చెప్తున్నానో ప్రతి వర్డ్ కూడా ఏదో ఒక ఆర్టికల్ నుంచో ఏదో ఒక కోడ్ పీడిఎఫ్ నుండో ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి తీసుకొని చెప్తున్నాను. దాని ప్రతి లింక్ కూడా మీకు కామెంట్ లో పెడతా. అండ్ వీళ్ళందరూ ఇలా అయితే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయారు. ఇది మెయిన్ మ్యాటర్. అండ్ ఇప్పుడు మనం వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇండియన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అయితే ఇప్పటి వరకు 14 పీపుల్ చనిపోయారు. అండ్ వాళ్ళలో అండ్ 21 పీపుల్ ఇప్పటికి ఇండియన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అయితే ఇప్పటి వరకు అయితే 14 మంది చనిపోయారు. అండ్ 21 పీపుల్ లో ఎక్కువ పర్సెంటేజ్ పీపుల్ అయితే నాగర్ ప్రొవిన్స్ లోనే చనిపోయారు. అండ్ వీళ్ళ లీడర్ అండ్ మాస్టర్ మైండ్ రాషిద్ అబ్దుల్లా 2019 యుఎస్ ఎయిర్ స్ట్రైక్ లో చనిపోయాడు. అండ్ అలియాస్ బెస్టిన్ వచ్చేసి యుఎస్ ఎయిర్ స్ట్రైక్ లో ఏప్రిల్ 2017 లో చనిపోయాడు. అండ్ ఇంకా రిపోర్ట్స్ లింక్ మీకు పెడతా కింద చూడండి ఎవరెవరు ఎలా చనిపోయారు. అండ్ ఒక వీడియో కూడా ఇప్పటికి అమ్మాయిలు ఇంటర్వ్యూ చేసిన వీడియో ఇప్పటికి కూడా యూట్యూబ్ లో ఉంది. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు వాళ్ళు ఎంత బ్రెయిన్ వాష్ అయ్యారని. అండ్ ఇండియా వీళ్ళని రిటర్న్ తీసుకోవడానికి ఎవరైతే ఈ అమ్మాయిలు ఉన్నారో వాళ్ళని రిటర్న్ తీసుకోవడానికి ఒప్పుకోలేదు. కేవలం ఏంటంటే వాళ్ళు ఫుల్లీ బ్రెయిన్ వాష్ వాళ్ళు ఇండియాకి థ్రెట్ అని. అండ్ మీకు మెయిన్ గా ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ కేరళ స్టోరీ వల్ల ఎవరైతే లవ్ జిహాద్ కి గురయ్యి ఎవరైతే ఇబ్బంది పడ్డారో వీళ్ళు తప్పకుండా సఫర్ అయ్యారు. బట్ వీళ్ళతో పాటు ఎవరెవరు సఫర్ అయ్యారు అనే మెయిన్ విషయానికి వస్తే ఈ పర్సనల్ గా వాళ్ళు సఫర్ అయ్యారు. అండ్ సెకండరీగా మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ అండ్ ఇండియా. ఎందుకంటే ఒక ఐసిస్ లాంటి గ్రూప్స్ ఇండియాలో ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటే అది ఇండియాకి థ్రెట్, ఇండియా డెమోక్రసీకి థ్రెట్. ఎందుకంటే ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఆల్ రిలీజియన్స్ వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ ఎవరు ఎక్స్ట్రీమిస్ట్ వాళ్ళు ఉండరాదు. అండ్ ఇది ఇండియాకి థ్రెటన్. అండ్ అంతేకాకుండా పొలిటీషియన్స్ కి అసలు వీళ్ళ పైన అసలు సామాన్య ప్రజల పైన ఎటువంటి దయా ఉండదు. కర్ణాటక ఎలక్షన్స్ ఉన్న రోజులు దీన్ని పైకి తెచ్చిండ్రు, తర్వాత దీన్ని పూర్తిగా డౌన్ చేసి భూమిలోకి దొక్కేస్తారు. వాళ్ళకి ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే ఈ విషయాల గురించి మాట్లాడతారు. బట్ మనకు ఇంకొక ఎవరైనా బాగా సఫర్ అయ్యారు అంటే నిమిషా ఫాతిమా వాళ్ళ మదర్. తను ఎంత ట్రై చేస్తుందంటే నిమిషా ఫాతిమాని ఇండియాకి తీసుకురావడానికి ప్రైమ్ మినిస్టర్ కు సైతం రాష్ట్రపతికి సైతం లెటర్ రాసింది. బట్ ఏం చేయలేకపోయింది. అండ్ వాళ్ళ గురించి నేను కూడా ఈ రోజు కూడా ఈ స్టోరీ మొత్తం చదివేటప్పుడు చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే ఇన్ని పైసలు ఫండ్ చేసి అమ్మాయిల్ని ఇలా చేయడం